ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయ్ జాడ. నా అప్కమింగ్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలిసిందే. శివారుద్రస్య ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒకటే వాట్సాప్ మెసేజెస్, ఎఫ్బీలో, ఇన్స్టాలో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ అట్ ది సేమ్ టైం చాలా భయంగా కూడా ఉంది. ఫస్ట్ పాయింట్ హ్యాపీనెస్, ఎందుకంటే నేను చేసే ప్రాజెక్ట్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా, నా సినిమా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని చాలా సంతోషంగా ఉంది. సెకండ్ పాయింట్ భయం, దేనికంటే నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు మీరు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. అలాగే ఆ డిసప్పాయింట్ చేయకూడదనే భయంతో స్క్రిప్ట్ మీద, తర్వాత నేను చేయబోయే వర్క్ మీద ఊళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నాను. మెయిన్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, శివారుద్రస్య ప్రాజెక్ట్కి నటీనటులు కావాలి, యాక్టర్స్ నీడ్ ఉంది. దానికోసం ఆ కాస్టింగ్ కాల్ ఈ వీడియో. ఆ కాస్టింగ్ కాల్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే, చాలా వరకు మీ నుంచి వచ్చే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇది షార్ట్ ఫిల్మా, డెమో ఫిల్మా, థియేటర్ మూవీయా, లేదా వెబ్ సిరీసా, ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏదైనా ఇస్తారా? చాలామంది నాకు ఫోన్ కాల్స్లో, మెసేజెస్లో తరచుగా అడుగుతున్న ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇది ఇండిపెండెంట్ ఫిలిం. సో షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కాదు, ఫీచర్ ఫిల్మ్ కాదు, థియేటర్, ఓటీటీ ఇదేం కాదు. ఇది ఇండిపెండెంట్ ఫిలిం అండ్ ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిలిం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిలిం, ఇండిపెండెంట్ ఫిలిం. అయితే ఇది యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది, మన ఈసీలో ఇంకా అదర్ ఛానల్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇండిపెండెంట్ ఫిలిం, క్రౌడ్ ఫండింగ్ ఫిలిం. క్రౌడ్ ఫండింగ్ ఫిలిం అంటే ఏంటి? సమిష్టిగా అందరూ అమౌంట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకొని, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా షూట్లో, మీకు తెలిసిందే. ఆ ఖర్చులన్నీ అందరూ తలా కొంత మనీ వేసుకొని ఈ షూట్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి చిన్న చిన్న ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమౌంట్ గ్యాదర్ చేసి ఈ మూవీని తీసి, ఎడిట్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇది థియేటర్ మూవీ కాదు, వెబ్ సిరీస్ కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు, యూట్యూబ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇప్పటి వరకు చూసిన ఈ శివారుద్రస్య టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, నెక్స్ట్ వచ్చిన అప్డేట్స్ అన్నీ చూసిన వారంతా అడిగే ప్రశ్న, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది దేవుడి ఫిల్మా, అంటే దేవుడి సినిమా అంటే డివోషనల్ మూవీయా, లేక యాక్షన్ ఫిల్మా, ఎమోషనల్ ఫిల్మా, థ్రిల్లరా ఏంటి అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు సార్ అని అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్కి నేను క్లారిటీ ఇవ్వాలంటే, మనకి త్వరలోనే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే, సినిమా దేనికోసం, సినిమా థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక 1 minute వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న హింట్ ఇస్తాను. దాన్ని బట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ నేను సెట్ చేసిన వాడిని అవుతాను. సో ఆ ఫిలిం దేనికోసం చేస్తున్నాం, అసలు ఏంటి థీమ్ అనేది చిన్నగా హింట్ ఇస్తాను. ఆ వీడియో త్వరలోనే మన ఈసీలో రిలీజ్ అవుతుంది. సో అందరూ అది చూసి క్లారిటీ తీసుకుంటారు. మీ క్లారిటీ కోసమే ఆ వీడియో. నెక్స్ట్ మెయిన్ ఈ వీడియో మనం చేయడానికి రీజన్ ఏంటి? కాస్టింగ్ కాల్. సో కాస్టింగ్ కాల్ అంటే ఏంటి? ఒక సినిమా తీయాలంటే నటీనటులు కావాలి, యాక్ట్ చేసే యాక్టర్స్ కావాలి. యాక్టర్స్ కోసం మనం సినిమాలో, ఇప్పుడు మనం థియేటర్ మూవీస్ చూస్తున్నాం కదా, ఆ మూవీస్లో సీనియర్ యాక్టర్స్, స్టార్టింగ్ ఆర్టిస్ట్ చాలామంది ఉంటారు. సో ఆ మూవీ కోసం ఆ కొత్త వాళ్ళతో మనం చేస్తాం. ఆ ఆర్టిస్ట్ని తీసుకొచ్చే అంత స్థాయి సొంత మన ప్రస్తుతానికి మన దగ్గర ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు కనుక కొత్త వాళ్ళతో తీయాలి ఇది. సో కొత్త వాళ్ళతో తీయాలి, కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ మనకు తెలియాలి. సో ఎక్స్పీరియన్స్ ఎవరు ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ రాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలామంది ఆర్టిస్టులు యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాం అనే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ సినిమా ప్రాజెక్ట్ రెడీ చేయడం జరిగింది. సో కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాం, మా టాలెంట్ నిరూపించుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ గాలు రావద్దు. ఇప్పుడే చెప్తున్నా, టైంపాస్ గాలు రావద్దు. ఏదో టైంపాస్ చేస్తాం, ఏదో మామూలుగా నేను ఒకటి చేశాను ప్రాజెక్ట్లో కనపడ్డాను అనిపించుకునే వాళ్ళు మాత్రం రావద్దు. నా ప్రతి సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్కి, నేను చేయబోయే ఈ ప్రాజెక్ట్లో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. సో ఖచ్చితంగా టైంపాస్ చేసేవాళ్ళు రావద్దు. క్లారిటీగా చెప్తున్నా, నాకు అవసరం లేదు కూడా. నాలాగా ప్యాషన్, రాత్రి పగలు సినిమా కోసమే ఆలోచిస్తూ సినిమా కోసమే పనిచేసేవారు మాత్రమే రండి. అర్థమైంది కదా? ఫుల్ క్లారిటీగా ప్యాషన్తో ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. సెకండ్ పాయింట్, ఇందులో ఒకళ్ళకి ₹1 కూడా ఇవ్వడం జరగదు. అది క్లియర్గా చెప్తున్నా. ఛార్జెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ మీరే చూసుకోవాలి. ₹1 కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ లేరు, మనకు ఎవరు నిర్మాత అనేవారు లేరు, ఇన్వెస్టర్స్ లేరు. కనుక ఏదో చిన్న ఖర్చులు పెట్టుకొని చేస్తున్నాం కనుక ఎవరు అమౌంట్ కోసం ఆశించద్దు. మీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఎవరికైనా చూపించుకోవాలి ప్రిఫరెన్స్గా అంటే మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫుల్ క్లారిటీ. ఫుడ్ కానీ, ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, అకామిడేషన్ కూడా మీరే చూసుకోవాలి. ఎక్కడ షూట్ ఎక్కడ అవుతుంది అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ఇక్కడికి వచ్చేవారు అందరూ ఫిక్స్ అయిపోండి, ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీరు నాకు ఇవ్వక్కర్లేదు, నేను మీకు ఇవ్వలేను. సో ఫుల్ క్లారిటీగా నేను చెప్తున్నాను. అటువంటి వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఓకే. థర్డ్ పాయింట్, షూట్కి వచ్చేవాళ్ళు ఏంటంటే మన షూట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు ఖచ్చితంగా మీకు క్యారెక్టర్, మీ సీన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు షూట్ దగ్గర ఉండాల్సిందే. మిగతా షూట్కి సపోర్ట్ చేయాలి. నేను ఈ పనే చేస్తాను, నాకు ఈరోజు క్యారెక్టర్ లేదు కదా, ఉండిపోతాను, అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని పెట్టుకోకండి. ఖచ్చితంగా మీ షూటింగ్కి, మన సినిమా ఇది, మన సినిమా, నా సినిమా కాదు, మన సినిమా. సో అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇన్ టైంలో వచ్చి, మీ క్యారెక్టర్ ఉన్నా, ఆ రోజు మీ క్యారెక్టర్ మీ సీన్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ వచ్చి షూట్కి సపోర్ట్ చేయాలి. అక్కడ ఏ పని ఉన్నా సింపుల్గా ఒక ట్రైపాడ్ అక్కడ ఉండిపోయింది, అర్జెంటుగా తీసుకురావాలంటే వీళ్ళు తీసుకొచ్చేయాలి. అంతేగాని నా పని కాదు కదా, నేను ఎందుకు చేయాలి అనేది పెట్టుకోవద్దు. దయచేసి ఇది మన సినిమా అని భావించి వర్క్ చేయాలి. సో అందరూ కంపల్సరీ డెడికేషన్తో వర్క్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎటువంటి ఈగోస్ పెట్టుకోకండి. షూట్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం డిస్కషన్స్ మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. అది అసలు ఈసీలోనే విరుద్ధం. ఒకటి కోసం మనం అనుకునే ప్రయోజనం, మనది మనం క్రియేట్ చేసుకొని మనది మనం నిరూపించుకోవడానికి వచ్చాం. మనం ఏంటో, మన స్థాయి ఏంటో పెంచుకోవాలి తప్పించి ఎప్పుడు తగ్గించుకోకూడదు. ఇంకోటి కోసం మనం మాట్లాడాము అంటే మన స్థాయి అక్కడే పడిపోయినట్టు. సో అందరూ దయచేసి ఇంకొకటి కోసం మాట్లాడడం కానీ, ఆ క్యారెక్టర్ కోసం డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివి మాత్రం షూట్లో అన్నెసెసరీ టాపిక్స్ తీసుకురావడం ఇలాంటివి పెట్టద్దు దయచేసి ప్లీజ్. ఎందుకంటే నాకు అలాంటివి నచ్చు, ఈసీలో కూడా అలాంటివి అలౌ చేయం. సో కంపల్సరీ ఎవరి డిస్కషన్ వాళ్ళ మైండ్లో పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ చేసుకోవడం తప్పించి బయటికి వేరే వాళ్ళతో, వేరే వ్యక్తులతో, కో యాక్టర్స్తో డిస్కషన్స్, అన్నెసెసరీ థింగ్స్ చేయకండి. అది ఫోర్త్ పాయింట్. ఓకే. లాస్ట్ ఫైనల్గా మనకి ఎవరైతే నటీనటులు కావాలి అనుకున్నాం కదా కాస్టింగ్ కాల్లో, వాళ్ళు ఎవరు కావాలి ఏంటో డీటెయిల్స్ చెప్తాం. నీడ్ ఫర్ సిగార్ దృశ్య 60 years బిలో ఉండే ఒక జెంట్ ఆర్టిస్ట్ కావాలి. అంటే 60 ఏళ్ళకి కంటే లోపు ఉండే ఒక మేల్ ఆర్టిస్ట్, మగవాడు కావాలి. ఆయనకి పండుగెడ్డం ఉండాలి, పండుగెడ్డంతో ఉండాలి. పండు చూస్తుంటే ఇంకా బెస్ట్. పండుగెడ్డం ఉండేటట్టుగా చూడండి. కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ బాగుంటుంది, మంచి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్. సో పండుగెడ్డం ఉండాలి కంపల్సరీ, అది చూసుకోండి. కొంచెం మనిషి కూడా స్ట్రాంగ్గా ఉండాలి, మరి లీన్గా ఉండకూడదు, కొంచెం లావుగా ఉండాలి. సో క్యారెక్టర్ నీడ్స్ అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఆ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వచ్చు. 25 to 35 ఏజ్ ఉండే ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలి. హీరో మదర్ క్యారెక్టర్ కోసం ఈ లేడీ ఆర్టిస్ట్. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనబడేటట్టుగా ఉండాలి ఆర్టిస్ట్. కొంచెం సాంప్రదాయంగా ఉండాలి. అంటే పూర్వకాలం ఉండేవారు కదా, అలా పెద్ద జుట్టు ముడి వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఆ టైప్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ బాగా ఉండాలి. ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ క్యారెక్టర్కి. సో కంపల్సరీ బాగా చేయగలను, పర్ఫార్మెన్స్ చేస్తాను అని కలిసి ఉన్నవాడు మాత్రం అప్రోచ్ అవ్వండి. 25 to 35 ఉండాలి ఏజ్ గ్రూప్. హీరో మదర్ క్యారెక్టర్. ఓకే. 30 to 40 ఏజ్ ఉండే ఒక జెంట్ ఆర్టిస్ట్ కావాలి. 30 to 40 ఏజ్ ఉండే ఒక జెంట్ ఆర్టిస్ట్. ఇతను కూడా కొంచెం పవర్ఫుల్గా ఉండాలి. అంటే కొంచెం ఒక చూసారా ఇంగ్లీష్ సినిమాలో డాన్స్ ఉంటారు, ఆ టైపు న్యాచురల్ లుక్తో కావాలి. సో అర్థమైంది కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉండేటట్టుగా
ఉండే క్యారెక్టర్ అన్నమాట ఇది. ఈ క్యారెక్టర్ కోసం ఇప్పుడు రివీల్ చేయలేము, కానీ మంచి పర్సనాలిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 10 to 15 ఏజ్ ఉండే ఒక గర్ల్ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి. చిన్నపిల్ల 10 నుంచి 15 సంవత్సరాల లోపు ఉండే చిన్నపిల్ల చైల్డ్ క్యారెక్టర్ అనమాట. సో చైల్డ్ క్యారెక్టర్ ఉండే చైల్డ్ క్యారెక్టర్ అనమాట. తను క్యూట్గా ఉండాలి, కొంచెం క్యూట్గా ఉండి మాటలు కూడా డైలాగ్స్ కూడా చెప్పగలిగేటట్టు ఉండాలి. చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నపిల్ల కావాలి. ఓకే, నెక్స్ట్ 15 to 20 ఏజ్ ఉండే ఒక బాయ్ ఆర్టిస్ట్ కావాలి. బాయ్ 15 to 20 ఏజ్ ఉండాలి, అంటే టీనేజ్లో ఉండే ఒక చిన్న టీనేజ్లో ఉండే ఒక అబ్బాయి క్యారెక్టర్ కావాలి. సో ఆ టీనేజ్లో ఉండాలి. తను కొంచెం హీరో చైల్డ్ క్యారెక్టర్ అనమాట తిను. సో టీనేజ్లో ఉండాలి, ఆ క్యారెక్టర్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ఓకే, ఇవి నీడ్స్ అండి ప్రెజెంట్. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇది ఈ ఆర్టిస్టులు మనకి కావాలి. వీళ్ళు ఈసీ వారణాసి సూర్య గారికి కాంటాక్ట్ అయినా పర్లేదు, లేదా నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, చెప్తాను, నోట్ చేసుకోండి. 7013010706 అని రిపీట్ చేస్తున్నాను. 7013010706. సో నాకు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మీరు చేయాల్సింది ఏంటంటే, టిక్టాక్ వీడియోస్, ఈ రీల్స్ ఇవన్నీ నాకు వద్దు. మిమ్మల్ని నేను స్వయంగా వీడియో కాల్ చేసి, మీ ఫొటోస్ మనకు పంపించండి, మిమ్మల్ని స్వయంగా నేను వీడియో కాల్ చేసి మీ యాక్టింగ్ స్కిల్స్ అనేది నేను తెలుసుకుంటాను వీడియో కాల్లో. మన కాన్వర్జేషన్లోని ఆడిషన్ అనమాట, లైక్ ఆన్లైన్ ఆడిషన్ అనుకోండి. నేను ఒక డైలాగ్ చెప్పడము, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. అది ఎప్పుడు డేట్ అనేది నేను చెప్తాను. మీరు కాంటాక్ట్ అయిన దాన్ని బట్టి నేను ఇప్పుడు ఫ్రీగా ఉంటాను చూసుకొని మీకు ఆడిషన్ అని తీసుకుంటాను. ఆడిషన్ కంపల్సరీ తీసుకుంటాను. అది సీనియర్ అవ్వని, నేను 10 సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశాను అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు, చేయొచ్చు. బట్ ఖచ్చితంగా ఆడిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నా క్యారెక్టర్కి ఎలా కావాలో ఆ మ్యానరిజమ్స్ కానీ అవి చేయగలడా లేదనేది నాకు మీరు యాక్ట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో కంపల్సరీ ఆడిషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సినిమా డైలాగ్స్ చెప్పద్దు అంటే నేను ప్రిపేర్ అవ్వద్దు. మీరు ప్రిపేర్ అయినా సరే నేను సినిమా డైలాగ్స్ ఏవి అడగను. ఒకసారి ఆడిషన్స్ అని పెట్టగానే ఏం చేస్తున్నారంటే మన వాళ్ళంతా ఒక్క అడుగు, ఇలాంటి ఛత్రపతిలో ఒక్క అడుగు సరే డైలాగ్స్ ఉంటాయి కదా, మగధీర డైలాగ్స్, బాహుబలి డైలాగ్స్, ఈ డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ డైలాగ్స్ ఏవి నేను అడగను. ఆ డైలాగ్స్ మీరు చెప్పినా నాకు అక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు ఆ డైలాగ్స్ చెప్పి. అవి మళ్ళీ మీరు చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది. సో నాకేం కావాలి, నాకు ఎలాంటి ఆర్టిస్ట్ కావాలి అనేది నేను డైలాగ్స్ ఇస్తాను, లేదా సీన్ ఒకటి చెప్తాను. అది మీరు ఆకలింపు చేసుకొని మీరు ఖచ్చితంగా ఆ సీన్ నాకు వీడియో కాల్లో పర్ఫామ్ చేయాలి. అది చూసి నేను ఓకే అనుకుంటే మీకు మెసేజ్ చేస్తాను, లేకపోతే సారీ చెప్తా, నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఉంటుంది సార్ అని చెప్పేసి ఓకే చేస్తాను. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మీ వీడియోస్ నాకు సెండ్ చేయొద్దు వాట్సాప్లో దయచేసి, నేను చూడను కూడా. అవి నాకు కావాల్సింది ఒక 2 ఫొటోస్ పెట్టి మీ డీటెయిల్స్ పెట్టండి, పెట్టి పలానా అని నాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి. మనం షూట్ జరిగేది శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది షూటింగ్, పొందూరు దగ్గర జరుగుతుంది. సో శ్రీకాకుళం దగ్గర పొందూరు అనే గ్రామం దగ్గర జరుగుతుంది కనుక అందరూ ప్రిపేర్ అవ్వండి. దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడతామా లేదా ముందే చూసుకోండి. ఎందుకంటే అకామిడేషన్ అనేది నేను చూడను. ఊళ్ళో ఏదైనా హౌసెస్ దొరుకుతాయేమో జస్ట్ ట్రై చేస్తాను మీకోసం. దాని రెంట్ కానీ దాని ఏమైనా ఉంటే మీరు పే చేసుకుంటారు. సో అది కంపల్సరీ చూసుకోండి. మీరు రాగలరా, ఎక్కడ ఉండగలరా, చేయగలరా అనేది. జాబ్స్, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ ఫ్యామిలీతో కానీ మీ ఎవరితో కానీ నేను కాంటాక్ట్ అవ్వను, మీరు ఒప్పించి రావాల్సిందే. అర్థమైంది కదా. సో అన్నీ ఫుల్ క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో కంపల్సరీ నెక్స్ట్ సండే రాబోతున్న వీడియో చూడండి. శివారుద్రస్య కాన్సెప్ట్ ఏంటనేది ఆ వీడియోలో లైట్గా హింట్ ఇచ్చాను. సో అది చూసి మీరు అర్థం చేసుకుంటారని, ఈ సినిమా దేనికోసం చేస్తున్నాం అసలు ఏంటి అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ.